మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎఫ్ఎంపిబి వారికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రిలారా, నేను మీ దీనదాసుడను. నా పేరు విజయకుమార్. ఈవేళ మన అంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనం వరకు ఉన్న 2వ ఆజ్ఞ మరియు 31వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న ప్రభు పలికిన 3వ ఆజ్ఞ. మొదటిది 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అని మొదటిది. తరువాత 31వ వచనంలో, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అని 2వ ఆజ్ఞ ఈవేళ మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీవు వివాహమును గురించి బోధించుచున్న ఈ యొక్క ముఖ్యాంశమును గ్రహించి నీ కడవరకు నీవు మాకు అనుగ్రహించిన వివాహములను భద్రపరచుకోవటానికి జ్ఞాన సంపన్నత అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొండ మీద ప్రసంగంలో యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 48వ వచనం వరకు పాత నిబంధనల నుండి 6 వేరు ఆజ్ఞలు ఎత్తి చూపుచున్నారు. అందులో మొదటిది నరహత్య, 2వది వ్యభిచారం, 3వది విడాకులు, 4వది అప్రమాణం, 5వది ప్రతీకారం, 6వది పొరుగువాన్ని ప్రేమించుట. ఈ 6 ఆజ్ఞల విషయంలో శాస్త్రిని కానీ పరిసయ్యుని కానీ మనం ఎలా మించాలి? ఈ 6 ఆజ్ఞల విషయంలో వారేం చేస్తారు, వారికి మించి మనమేం చేయాలి చెప్పడమే యేసయ్య యొక్క ఉద్దేశం. అందులో మొదటి ఆజ్ఞ నరహత్య చేయవద్దు. శాస్త్రిని పరిసయ్యుని ఈ విషయంలో మనం మించాలి అని అంటే, మనము కనీసం ఒక వ్యక్తి మీద ద్వేషము కూడా పెట్టుకోకుండా జీవించడం మరియు అందరితో సమాధానముగా ఉండడం అని ప్రభు చెప్పారు. ఈసారి మనము 2 తర్వాతి ఆజ్ఞలను గమనిస్తున్నాం. అందులో 2వది వ్యభిచారము చేయవద్దు, 3వ ఆజ్ఞ ఏమో భార్యకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలను. ఈ రెండిటిని కలిపి ధ్యానించడానికి గల కారణం, ఈ 2 వివాహానికి సంబంధించిన ఆజ్ఞలు. ఎందుచేతనంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది ప్రియులారా. ఈ ఘనమైన వివాహము, దాని ఘనతను మనం కాపాడుకోవాలి. వివాహాన్ని ఘనహీనపరిచేవి 2 అని మనం ఇప్పుడు ప్రభు ద్వారా తెలుసుకుంటున్నాం. వివాహాన్ని దాని ఘనతను తీసివేసే విషయాలు 2. అందులో మొదటిది వ్యభిచారం, 2వది విడాకులు. ఈ 2 వివాహాన్ని పాడు చేసేవి. ప్రభు ఆజ్ఞేమో దేవుడు కలిపిన వారిని నరులు విడదీయకూడదు అని చెప్పగా, నరులు వ్యభిచారం ద్వారా ఇద్దరిని విడదీయడం చేస్తున్నారు. పరిత్యాగ పత్రిక ద్వారా దేవుడు కలిపిన దాన్ని విడదీస్తున్నారు. దేవునికి అలాగా వివాహమును భంగపరచుట నచ్చదు. అందుచేతనే వివాహానికి సంబంధించి ఈ 2 ఆజ్ఞలను మనం గ్రహిద్దాం. అంతేకాదు, నరహత్య చెప్పిన తర్వాత ప్రభు వ్యభిచారం చెప్పి, వ్యభిచారం తర్వాత పరిత్యాగ పత్రిక గురించి ఎందుకు చెబుతున్నారో తెలుసుకుందాం. ఎందుచేతనంటే నరహత్య మరియు వ్యభిచారము ఈ 2 జంట ఆజ్ఞలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13లో నరహత్య చేయవద్దని ఉంటుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో వ్యభిచారం చేయవద్దని ఉంటుంది. ఈ 2 ఆజ్ఞలు వెనువెంటనే రావటానికి గల కారణం ఏమనగా, ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడ నరహత్య జరుగుతుంది. మరి ఇది మాట నిజమే కదా.
ఎప్పుడైతే దావీదు బాత్షెబతో వ్యభిచారం చేశాడో, ఆ తరువాత ఉరియాని నరహత్య చేయించాడు. గనుక ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో దాని ప్రతిఫలంగా నరహత్య జరిగే ఆస్కారం ఉన్నది. అందుకనే ప్రభు 10 ఆజ్ఞల్లో ఈ 2 ఆజ్ఞలను విడదీయకుండా వెంట వెంటనే ఉన్నవి మనకు ఎత్తి చూపుచున్నారు. గనుక వివాహమును భంగపరిచేది ప్రభువుకు నచ్చదు. వ్యభిచారము మరియు పరిత్యాగ పత్రిక లేదా విడాకులు. నరహత్యకు విరుగుడు ప్రభు చెప్పింది సమాధానమైతే, వ్యభిచారానికి విరుగుడు వాక్యం చెప్పేది వివాహం. అనగా మన జీవితంలో వ్యభిచారం ఎప్పుడు జరగకుండా ఉండాలి. ఇప్పుడు శాస్త్రిని పరిచయను చూద్దాం. శాస్త్రి పరిచయుడు తాను వ్యభిచారం చేయలేదు, పొరుగువాని భార్యతో ఎప్పుడు కూడా వ్యభిచారం చేయలేదు గనుక నేను నీతిమంతుడను అని అనుకుంటున్నాడు. కానీ ప్రభు అంటున్నారు, మీరు శాస్త్రిని మించాలి, మీరు పరిచయుని మించాలి. ఎలాగా? శాస్త్రి వ్యభిచారం చెయ్యకపోవచ్చేమో కానీ స్త్రీలను, పరస్త్రీలను అతడు మోహపు చూపుతో చూస్తూ ఉంటాడు. దినమెల్లా మోహపు చూపుతో చూస్తూ ఉంటాడు. కానీ క్రియారూపంగా నేను ఏమీ చేయలేదు గనుక నేను నిర్దోషిని అని అంటూ ఉంటాడు. కానీ అతడు మనసులో పాపం చేసిన వాడే, ఆ విషయం అతనికి తెలియదు. కనుక ప్రభు, క్రైస్తవులైన మనము, ప్రభువును వెంబడించుచున్న మనకు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు శాస్త్రిని మించాలి, పరిచయుని మించాలి. శాస్త్రి దినమెల్లా మోహపు చూపు కలిగి ఉంటాడు. జీవితాంతం ఎవరితోనూ వ్యభిచరింపపోవచ్చు గాని మోహపు చూపే వ్యభిచారం అన్న విషయం, ఆ సత్యం అతనికి తెలియదు గనుక అతను భ్రమపడి అతడు తాను నిర్దోషి అని అనుకుంటున్నాడు. గనుక ప్రియులారా, మనము శాస్త్రిని గాని పరిచయుని గాని ఇప్పుడు మనం మించాలి అనంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము వారికి భిన్నంగా మనము ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూడకుండా మనం జీవించాలి. మరి మోహపు చూపుతో చూడకుండా ఉండాలంటే మనం ఎలా ఉంటే అది సాధ్యమవుతుంది. మోహపు చూపు ఎందుకు కలుగుతుంది? ఎందుచేతనంటే, ఎవరైతే వివాహమును ఘనపరచరో, వివాహమును భద్రపరచుకోరో, వివాహమును ప్రేమించరో, వివాహమును గౌరవించరో, అట్టి వివాహితులలో మోహపు చూపు జన్మిస్తుంది. అందుచేత వ్యభిచారానికి విరుగుడు వివాహమని దేవుడు పౌలు భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆయన మనతో ఇలా అన్నారు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం నుండి, అయినను జారత్వములో జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు అని తేటగా చెప్పుచున్నాడు. గనుక ప్రియులారా, మనస్సు నిలుపు లేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామ తప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. అనగా కామానికి విరుగుడు, మోహానికి విరుగుడు పెండ్లి చేసుకొనుట అని వాక్యం మనకు తెలియజేస్తోంది. ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ వివాహంలో వారు నమ్మకంగా ఉంటారు, ఆ వివాహాన్ని ప్రేమిస్తారు, ఆ వివాహంలో జత చేయబడిన వారితో నమ్మకంగా ఉంటారు, అట్టి వారి జీవితంలో ఎప్పటికీ మోహపు చూపు పుట్టకపోవచ్చు. మోహపు చూపు పుట్టడానికి కారణం వివాహంలో ఏర్పడే అసంతృప్తి. భార్యకు భర్త విషయంలో అసంతృప్తి కలిగి ఉండటం, భర్తకు భార్య విషయంలో అసంతృప్తి కలిగి ఉండటం. అనగా ఈ భార్యకు ఈ భర్తను చేసుకోవటం తృప్తిగా ఉండదు. ఆమె అనుకుంటూ ఉంటుంది, నేను ఆ సంబంధం ఒప్పుకుని ఉంటే బాగుండేది, ఆ సంబంధమే ఖాయం చేసుకుని ఉంటే బాగుండేది, అతను ఇప్పుడు బాగున్నాడట, అతనికి మంచి జీతం వస్తుందట, బాగా స్థిరపడ్డాడట అని అనుకుంటూ ప్రస్తుత వివాహ విషయంలో అసంతృప్తిగా జీవించడం. అలాగే భర్త కూడా అనుకుంటాడు, నేను ఆ అమ్మాయిని ఒప్పుకుంటే బాగుండేది, ఆ సంబంధం నేను ఖాయం చేసుకుని ఉంటే బాగుండేది, ఇప్పుడు వాళ్ళు చాలా బాగున్నారట, ఎక్కువ కట్నం ఇచ్చారట అని ఇతడు తనకున్న ఇప్పుడున్న భార్య విషయంలో అసంతృప్తిగా జీవించడం. ఏ భర్తకైతే భార్య విషయంలో అసంతృప్తి, ఏ భార్యకైతే భర్త విషయంలో అసంతృప్తి ఉంటుందో, అసంతృప్తి ఉన్నవారు పరస్త్రీ పరపురుష మోహంలో వారు పడిపోతారు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అని అంటే ప్రభు శాస్త్రిని పరిచయని మించే నీతి మనకు బోధిస్తున్నారు. వ్యభిచారము మన జీవితంలో జరగకుండా ఉండాలంటే వివాహాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే వివాహాన్ని భంగపరిచే రెండవ అంశం విడాకులు, పరిత్యాగ పత్రిక ఇవ్వటం. విడాకులు వివాహాన్ని భంగపరిచేది,
వ్యభిచారం ఎలాగైతే వివాహాన్ని పాడు చేస్తుందో, అలాగే విడాకులు కూడా వివాహాన్ని భంగపరుస్తుంది. విడాకులు ఎప్పటికీ జరగకుండా ఉండాలి అనంటే ప్రభు మనకు నేర్పేది ఏమిటంటే వివాహములో పవిత్రంగా ఉండాలి. వ్యభిచారానికి విరుగుడు వివాహమైతే విడాకులకి విరుగుడు పవిత్రత. మళ్ళీ చెబుతాను, వ్యభిచారానికి విరుగుడు వివాహమైతే విడాకులకు విరుగుడు పవిత్రత. పవిత్రంగా ఉంటే మీరు ఎప్పటికీ విడదీయబడరు. కానీ మీలో జారత్వం జరిగిన ఎడల, మీలో వ్యభిచారం జరిగిన ఎడల, మీరు ఒకవేళ అపనమ్మకంగా ఉండిన ఎడల, మీరు తప్పకుండా తన భార్యను ప్రతివాడును ఆమెకు ప్రత్యేక వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అని ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో చెప్పారు. కనుక వ్యభిచార కారణమును బట్టి గాక, అంటే కేవలం వ్యభిచార కారణం వల్లనే విడాకులు కలగాలని ప్రభువు చెప్తున్నారు. అంటే వ్యభిచారమే లేనప్పుడు విడాకుల యొక్క అవసరతే లేనట్టు. వ్యభిచారము ఎప్పుడైతే జరగదో అప్పుడు వారు ఇరువురు జీవితాంతము కలిసి ఉండవచ్చును అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. అనగా వివాహానికి అపాయము దేనివల్ల ఉన్నది? వ్యభిచారం వలన ఉన్నది. వివాహానికి అపాయం దేనివల్ల ఉన్నది? అపవిత్రత వల్ల ఉన్నది. వివాహానికి అపాయం దేనివల్ల ఉన్నది? అసంతృప్తి వల్ల ఉన్నది. కనుక ఎప్పుడైతే మన అసంతృప్తిని జయిస్తామో, అపవిత్రతను జయిస్తామో, వ్యభిచారాన్ని జయిస్తామో, మన వివాహాన్ని ఘనపరచువారముగా ఉంటాం. వివాహాన్ని ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. వివాహాన్ని ఇష్టపడే వారిని ప్రభు ఇష్టపడతాడు. ఎందుకంటే ప్రభువుకు వివాహము ఇష్టమైనది. అందుకని ప్రియులారా, ఈవేళ ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఈ 2 ఆజ్ఞల ద్వారా శాస్త్రిని పరిచయాన్ని మించే భక్తి మనకు నేర్పుచుండగా, ఈవేళ ప్రత్యేకంగా వివాహమును భంగపరిచే ఈ 2 మనం నేర్చుకోవాలి. వివాహాన్ని భంగపరిచేది మొదటిది వ్యభిచారము, రెండవది విడాకులు. వ్యభిచారమైన విడాకులైన మన జీవితంలో జరగకుండా ఉండాలి అనంటే మెట్టుకు దేవుడు మనకు అనుగ్రహించిన సాటి అయిన సహాయం పట్ల మనం సంతృప్తితో జీవించాలి, స్తుతిస్తూ జీవించాలి, దేవునికి మనం కృతజ్ఞతతో జీవించాలి. ప్రభువా, నాకు ఈ భార్యను ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రభువా ఈ భర్తను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని ఎప్పుడైతే ప్రార్థనలకు జవాబుగా పొందినట్టు మనం భావిస్తూ ప్రభువుకు మనం ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి మరి నమ్మకత్వం పెరుగుతుంది. అప్పుడు వివాహం బలపడుతుంది. ఎప్పుడైతే వివాహం బలపడుతుందో వాళ్ళ జీవితంలో వారు ఎన్నటికి వ్యభిచారము కానీ, లేదా అపవిత్రత కానీ, లేదా మోసము కానీ, లేదా విడాకులు కానీ వాళ్ళ జీవితంలో ఎన్నటికీ పుట్టకపోవచ్చు. కనుక ప్రియులారా, ప్రభు మనకు ఈవేళ పరలోక రాజ్య నీతులను మనకు బోధించుచుండగా, ప్రభు ఇది మొదలు ప్రభు తాను వచ్చు వరకు మన వివాహమును పొందుపరిచి దేవుడు మనకు అనుగ్రహించిన సాటి అయిన సహాయమును మనకు మరి స్థిరముగా అనుగ్రహించి ఒకరి పట్ల ఒకరికి తృప్తిని, పవిత్రతను, ప్రేమను, అనురాగాన్ని అనుగ్రహించి స్థిరపరచునుగాక. ఆమేన్.